పురాతన గవర్నమెంట్ ఆసుపత్రి అయిన ఉస్మానియా ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందించబడుతుంది కాబట్టి నిత్యం వందల సంఖ్యలో పేషెంట్స్ వస్తూ ఉంటారు. హైదరాబాద్లోని ఈ భవనం చాలా పురాతనమైనది కావటంతో పెచ్చులు ఊడిపోవటం, వర్షపు నీరు కురవటం సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఏ క్షణంలో భవనం కూలిపోతుందని కూడా అనుమానం వచ్చేలా శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పటి నుండో ఆసుపత్రిని కొత్త భవనానికి మార్చాలనుకున్నా కూడా వీలు కుదరలేదు. ఈ రోజు సమావేశమైన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మీటింగ్లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉస్మానియా ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరుకోవటం గత కొన్నేళ్లుగా అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. అయితే గత ప్రభుత్వంలోనే ఉస్మానియా ఆసుపత్రిని తరలించాలి, కొత్త ఆసుపత్రి భవనం నిర్మించాలని భావించినా అది కార్యరూపం దాల్చలేదు. కాగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్లో ఉస్మానియా ఆసుపత్రికి మోక్షం లభించనుంది. సుమారు 31 ఎకరాల్లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనాన్ని నిర్మించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలోనే నవంబర్ 28 రోజున జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన 6వ స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 9 అంశాలు, ఒక టేబుల్ ఐటెంకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ క్రమంలోనే ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం విషయంపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది కమిటీ. నాంపల్లిలోని పోలీస్ క్వార్టర్స్, గోషామహల్ బంక్, స్టేడియం, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్ కోర్టులకు సంబంధించిన 31.39 ఎకరాల భూమిలో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్ఓసీ జారీ చేసేందుకు ఆమోదం తెలిపింది. దీంతో ఉస్మానియా ఆసుపత్రి ఏర్పాటుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. వీటితో పాటు డివిజన్ స్థాయిలో క్రీడా పోటీలు, ఇతర క్రీడా కార్యక్రమాలు నిర్వహించేలా ఒక్కో కార్పొరేటర్కు 2 లక్షల విలువైన క్రీడా సామాగ్రిని అందించే అంశాన్ని స్టాండింగ్ కమిటీ సభ్యులు ఆమోదించారు. నాగమయ్య కుంట నాలా పొడిగింపులో భాగంగా బాక్స్ డ్రై నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 3 కోట్ల పనులకు కమిటీ ఆమోదం తెలిపింది. హబీబ్ నగర్ నుంచి చంద్రయాన్ గుట్ట మెయిన్ రోడ్, రియాసత్ నగర్ నుంచి హబీబ్ నగర్ వయా పాపాలాల్ టెంపుల్ వరకు రోడ్డు డెవలప్మెంట్కు 174 ఆస్తులు సేకరించాలని నిర్ణయించింది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.